హాయ్ ఫ్రెండ్స్. ఫిఫ్త్ ఈవీఎస్లోని సిక్స్త్ లెసన్ చూద్దామండి. మన శరీరంలోని వ్యవస్థలు శ్వాసనాళం అండి. శ్వాసనాళంలో ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు ఉంటాయండి. ఫస్ట్ ముక్కు, శ్వాసనాళము, ఊపిరితిత్తులు ఉంటాయి. శ్వాసనాళము రెండుగా చీలి ఊపిరితిత్తుల్లోనికి తెచ్చుకుంటుంది. ఈ శ్వాసనాళం అనేది రెండుగా ఇలా చీలి ఊపిరితిత్తుల్లోనికి తెచ్చుకుంటుంది. ఊపిరితిత్తులు ఏం చేస్తాయండి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మార్పిడికి సహాయపడతాయి. ఊపిరితిత్తుల డాక్టర్ని పల్మోనాలజిస్ట్ ఏమంటారండి? పల్మోనాలజిస్ట్ అంటారు. రక్తంలో కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి అనేది ఉంటుందండి. అంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు అనేది ఉంటుంది రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి అనేది ఉంటుంది. గుండె శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేస్తుందండి. మన గుండెలో ఉన్నటువంటి రక్తం అనేది ఈ రక్తం శరీరం మొత్తానికి సరఫరా చేస్తుంది. రక్తం ఆక్సిజన్ ఆహారాన్ని తీసుకువెళ్తుందండి. రక్తం మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకువెళ్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడేది ఏంటండి? గుండె అండి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి రోగకారకాలపైన పోరాటానికి రక్తం అనేది ఉపయోగపడుతుంది. రక్తం ఏం చేస్తుందండి? శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. తర్వాత రోగకారకాలపైన పోరాటానికి రక్తం అనేది ఉపయోగపడుతుంది. ఏవైతే రోగకారకాలు ఉంటాయో వాటి మీద పోరాటానికి ఉపయోగపడుతుంది. రక్తం అనేది ఎక్కువగా ద్రవ రూపంలో ఉంటుంది. ఈ ద్రవ రూపంలో ఎక్కువగా ప్లాస్మా అనేది ఉంటుందండి. ప్లాస్మా ఉంటుంది. ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్ శరీరంలో అన్ని కణాలకు ఆక్సిజన్ను ఇస్తాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు అనేటివి ఆక్సిజన్ని ఇస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్ రోగకారక క్రిములతో పోరాడతాయి. ఇది ఇంపార్టెంట్. రోగకారక క్రిములతో పోరాడేది ఏ సెల్స్ అండి? ఏ కణాలు? తెల్ల రక్త కణాలు. రక్త ఫలకికలు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. మనకి రక్తం గడ్డకట్టడంలో సహాయపడేటివి ఏంటండి? రక్త ఫలకికలు. గుండె డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటారు. గుండె 2/3 వంతు ఛాతీకి ఎడమ భాగంలో ఉంటుంది. 2/3 వంతు ఎడమ భాగం అండి. 1/3 వంతు కుడి భాగం. 2/3 వంతు ఎడమ భాగం, 1/3 వంతు కుడివైపు అనేది ఉంటుంది. తలలోని ఎముకల చట్రంని పుర్రె అంటారు. మన తలలోని ఎముకల చట్రంని ఏమంటామండి? పుర్రె నుండి నడుము వరకు పుష్ట భాగం. ఓకేనా అండి? ఇంపార్టెంట్. పుష్ట భాగం అంటే ఏంటంటే పుర్రె నుంచి నడుము వరకు ఉండేది పుష్ట భాగం. 33 వెన్నుపూసలతో వెన్నుముక ఉంటుంది. 33 వెన్నుపూసలు ఉంటాయి కదండి. ఈ 33 వెన్నుపూసలతో ఏముంటుంది? వెన్నుముక అనేది ఉంటుంది. ఎముకలో కాల్షియం ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పానండి. ఎముకలో దంతాల్లో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. దంతాల్లో కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనేవి ఉంటాయి. ఎముకల డాక్టర్ను ఆర్థోపెడిషియన్ అంటారు. కడుపు కిటికీ ప్రయోగం చేసింది డాక్టర్ బీమాంట్. ఎవరండి? డాక్టర్ బీమాంట్. ఎవరిపైన చేశాడండి? 1822లో మార్టిన్కు బీమాంట్ ఈ ప్రయోగాన్ని చేస్తాడు. ఓకేనా అండి? రైట్, వెరీ గుడ్. ఇక్కడ ఇంకొకటి అండి. కడుపులో ఒక భాగం ఎంతవరకు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థం కడుపులో ఎన్ని గంటలు ఉంటుంది, అలాగే జీర్ణరసాల్లో అయితే ఎన్ని గంటలు ఉంటుందో అక్కడ మనకు టేబుల్ రూపంలో ఇచ్చారు. దీన్ని నేను ఇలా రాశాను. మరిగించని పాలు అంటే కాచని పాలు 2:15 ఉంటే ఇక్కడ డబుల్ అవుతుందండి. జీర్ణరసాల గ్లాస్లో 4:45 నిమిషాలు అవుతుంది. 2:15, 4:45. ఒకవేళ మరిగించిన పాలు, వేడి చేసిన పాలు
నిమిషాలు 2 గంటల్లో కడుపులో అరిగిపోతే దీనికి డబల్‌గా గ్లాసుల్లో 4:15కు ఇది అవుతుందండి, అరిగిపోతుంది. ఉడికిన గుడ్డు 3-30 నిమిషాలు, 3:30 ఉంటే ఉడికించిన గుడ్డు గ్లాసులోనే 8 గంటలు ఉంటుందండి. 8 గంటలు ఉంటుంది. సగం ఉడికిన గుడ్డు 3 గంటలు మన కడుపులో ఉంటే మన కడుపులో జీర్ణమవుతే బయట గ్లాసులో 76 గంటల 30 నిమిషాలండి హైయెస్ట్. సగం ఉడికిన గుడ్డు జీర్ణరసాల గ్లాసులో 76 గంటల 30 నిమిషాలు ఉంటుంది. చిలకబడ్డ పచ్చి గుడ్డు 2 గంటలు ఉంటే దీనికి డబల్‌గా 4 గంటల 15. ఇక్కడ సేమ్ అండి, చూడండి. ఇది కూడా మరిగించిన పాలు, చిలకబడ్డ గుడ్డు 4 గంటల 15 నిమిషాలు. పచ్చిగుడ్డు 1 గంట 30 నిమిషాలు. పచ్చిగుడ్డు 1 గంట 30 నిమిషాలు ఉంటుంది. అదే గ్లాస్లో అయితే 4 గంటలు ఉంటుంది. 4 గంటలు ఉంటుంది. టమాటా ముక్కలండి. ఫస్ట్ టమాటా ముక్కలు మనం తినేటప్పుడు లాలాజలంతో కలుస్తుందండి. లాలాజలం ఈ నోట్లో లాలాజలంలో ఎంతసేపు ఉంటుందండి? 5-30 సెకండ్స్. ఎంత ఉంటుందండి? 5-30 సెకండ్స్ అనేది ఉంటుంది. 5-30 సెకండ్లు ఉంటుంది. ఆహార నాళం ఆహారాన్ని కడుపులోనికి తీసుకెళ్తుంది. కడుపులో ఎంతసేపు ఉంటుందండి? 10-15 సెకండ్లు. కడుపులో కాదండి, ఆహార నాళంలో 10-15 సెకండ్లు ఉంటుందండి. ఆహార నాళంలో 10-15 సెకండ్లు ఉంటుంది. కడుపులో 3-5 గంటలు ఉంటుందండి. మనం తీసుకున్న ఆహారం అని ఏదైనా కానివ్వండి, ఎన్ని గంటలు ఉంటుంది? 3-5 గంటలు ఉంటుంది. చిన్న పేగులో ఆహారం రక్తంలో కలుస్తుంది. ఫస్ట్ చిన్న పేగులో ఆహారం అనేది రక్తంతో కలుస్తుంది. అక్కడ 3-4 గంటలు ఉంటుంది. పెద్ద పేగులో 8 గంటలు ఉంటుందండి. అంటే 8 గంటల నుంచి సుమారు 3 రోజుల వరకు ఉంటుంది. అంటే కనీసం మనం ఆహారం తినకుండా 3 రోజులు కూడా ఉండగలము అని దీని అర్థము. చిన్న పేగులో అయితేనేమో 3-4 గంటలు ఉంటుంది. పెద్ద పేగులో అయితేనేమో 8-3 రోజుల వరకు ఉంటుంది. సాధారణంగా కడుపులోకి ఆహారం అనేది 3-5 గంటలు ఉంటుంది. కొంత 25% అనేది ఎప్పుడు కూడా పొట్టని మనం ఖాళీగా ఉంచాలి. జీర్ణ వ్యవస్థ జబ్బులకు చికిత్స చేసే డాక్టర్ను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటారు. వెన్నుముకకు 2 వైపులా 2 మూత్రపిండాలు అనేవి ఉంటాయండి. వెన్నుపూస 33 వెన్నుపూసలు ఉంటాయి కదండి. ఆ వెన్నుముక్కకి ఇరువైపులా 2 మూత్రపిండాలు ఉంటాయి. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని వ్యాధులకు చికిత్స చేస్తే నెఫ్రాలజిస్ట్ అండి. వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని నెఫ్రాలజిస్ట్ అంటారు. శస్త్రచికిత్సలు సేమ్ మూత్రపిండాల శస్త్రచికిత్సలను చేసే డాక్టర్ని ఏమంటామండి? యూరాలజిస్ట్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మూత్రపిండాలే అండి. ఒకవేళ వ్యాధి వస్తే మాత్రం నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. శస్త్రచికిత్సలు ఆపరేషన్స్ చేసే దగ్గరికి వెళ్ళాలంటే యూరాలజిస్ట్ అని మనం అంటామండి. మెదడు వ్యాధులకు సంబంధించిన డాక్టర్ని ఏమంటామండి? న్యూరాలజిస్ట్. ఇది మూత్రపిండం కాబట్టి యూరాలజిస్ట్, ఇది మెదడు కాబట్టి న్యూరాలజిస్ట్.